డిప్రెషన్ ఈ మధ్యకాలంలో చాలామందికి వేధిస్తున్నటువంటి పెద్ద సమస్య ఇది లీడ్ అయ్యింది అని అనుకోండి, ఇక ఆ తర్వాత అనేక రకమైనటువంటి మానసిక రుగ్మతల వైపు వెళ్ళిపోతాం. టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, వర్క్లో హెవీ లోడ్ మొదలైనటువంటి వల్ల. డిప్రెషన్ అంటే ఎందువల్ల వస్తుంది అని అంటే, ఒక అనుకున్న పని సకాలంలో కానీ లేక మనం ప్రయత్నం చేస్తున్నా కానీ జరగనప్పుడు మనలో విపరీతమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుందన్నమాట. అది చెయ్యాలి, అది జరగాలి, ఇది సాధించుకోవాలి అన్నటువంటిది. దీనికి అనేక రకమైన కారణాలు ఉంటాయి. ఫిజికల్గా, మెంటల్గా, మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ వల్ల కావచ్చు, వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, అనేక కారణాల వల్ల మనకు డిప్రెషన్ అన్నది వస్తూ ఉంటుంది. అలా డిప్రెషన్ ఎక్కువగా మీకు వస్తూ ఉంది అని అంటే మీ మనసు మీకు సూచించేది ఏంటో తెలుసా? టేక్ ఎ డీప్ రెస్ట్. సో పనులన్నీ పక్కన పెట్టండి, కొంతకాలం రెస్ట్ తీసుకోండి, తర్వాత తిరిగి ఆ వర్క్ను ప్రారంభించుకోండి. లేదంటే మానసికంగా ఇంకా 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 నలిగిపోవడమే జరుగుతుంది, కానీ మీరు విజయం సాధించేది ఏంటూ ఉండదు. మీరు ఆరోగ్యంగా, మీరు మానసికంగా దృఢంగా ఉంటేనే కదా ఏదైనా సాధించగలుగుతాము. సో ఇక మీదటి నుంచి ఎప్పుడైనా మీకు డిప్రెషన్ లాంటి ఫీలింగ్ కలిగింది అని అంటే, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణానికి ఓ మంచి మూవీకి వెళ్ళో లేకపోతే బయటకు వెళ్ళి అలా ప్రకృతిని ఆస్వాదించి మరలా వచ్చి ప్రారంభించండి. అంతేకాని డిప్రెషన్తో సూసైడల్ థాట్స్ ఇలాంటి వాటికి వెళ్ళవద్దు. అలాగని ఆల్కహాలిక్, సిగరెట్, డ్రగ్స్కి బానిసలు కావద్దు. మీ జీవితాన్ని సంపూర్ణంగా ఆరోగ్యకరంగా మార్చుకోండి.